రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 3 నుంచి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికే నోటీసు జారీ చేశారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా నేడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఇదివరకే సిడిఎంఏకి నవంబర్ 3 నుంచి సమ్మె చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కూడా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు గత 18 నెలలుగా మున్సిపల్ కార్మికులు చనిపోయినటువంటి ఆపుకోవాల్సినటువంటి కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి 18 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. తక్షణమే వారి యొక్క కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు వాళ్ళకు తీసుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 12వ పిఆర్సీ కూడా ప్రకటించి 30% వీళ్ళకు జీతాలు పెంచాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు జనాభా ప్రాతిపదికన 2011 ప్రకారమే ఈరోజు మున్సిపల్ కార్మికుల సంఖ్య ఉంది. దానికి అనుగుణంగా కాకుండా జనాభా ప్రాతిపదికన విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా మున్సిపల్ కార్మికుల యొక్క సంఖ్యను పెంచాలని చెప్పి వారి స్థానంలో డైలీ వేజ్ కార్మికులు కూడా ఈరోజు పనిచేస్తుంటే వాళ్ళను కూడా రోజువారీ కాకుండా అవుట్సోర్సింగ్లోకి తీసుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు కార్మికులకు దీపావళి పండుగ బొనందా చేస్తానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుంది. దానికి అడ్డుకట్ట వేసి తక్షణం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం.